ఈరోజే మకర సంక్రాంతి. ఎంతో శక్తివంతమైన విశేషమైన రోజు ఇది. ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. మకర సంక్రాంతి రోజు ఆకాశంలో ఉండే గంగ భూమి మీదకు దిగి వచ్చింది. మరి ఆకాశంలో ఉండే గంగ కిందకు ఎలా వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చిందో తెలిపే ఈ పవిత్ర పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యవంశపు రాజైన సగరునికి వరప్రభావం వల్ల మొదటి భార్య కేసుకి మహా తేజోవంతుడైన అంశుమంతుడు, రెండవ భార్య సుమతికి చిన్న చిన్న తిత్తులతో కూడిన పిండం ప్రసవించింది. ఆ పిండానికి ఉన్న తిత్తులను దాదాపు 60,000 నేతి కుండల్లో భద్రపరచగా 60,000 కుమారులు పుట్టారు. వీరు ప్రత్యేక నామాలతో కాకుండా తండ్రి పేరుతోనే సగరులుగా ప్రసిద్ధి చెందారు. ఇక మహారాజుకి తన 60,000 మంది పుత్రులు ఒక సైన్యంలా కనిపించారు. ఇక రాజ్యాన్ని విస్తరించాలి అనుకున్నాడు మహారాజు. అంతటా మహర్షుల అనుమతి తీసుకుని యాగాశ్వాన్ని వదిలిపెట్టాడు. ఆ యాగాశ్వానికి రక్షణగా తన 60,000 మంది కుమారులను పంపాడు. తాను యాగ కంకణదారుడై ఉన్నాడు. కాని అశ్వమేధ యాగ పుణ్యఫలంతో తన ఇంద్ర పదవికి పోటీ వస్తాడేమో అని భయపడిన ఇంద్రుడు యాగం భగ్నం చేయడానికి యాగాశ్వాన్ని మాయతో పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో దాచిపెట్టాడు. ఇక యాగాశ్వానికి రక్షణగా వెళ్లిన 60,000 మంది సగరు పుత్రులు భూమండలమంతా యాగాశ్వం కోసం వెతికారు. కాని ఆ యాగాశ్వం ఎక్కడా కనబడలేదు. ఇక తండ్రి ఆదేశం ప్రకారం భూమిని తవ్వి పాతాళంలో వెతికారు. అలా పాతాళంలో వెతుకుతున్న సగరు పుత్రులకు కపిల మహర్షి ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది. దీంతో వారు ఇతను ఎవడో మాయోపాయంతో యాగాశ్వాన్ని దొంగలించాడని అనుకుని కోపంతో కపిల మహర్షి మీదకు గోల చేసుకుంటూ పోయారు. ఆ గోలకు ధ్యాన సమాధిలో ఉన్న కపిల మహర్షి మేల్కొని వారి వంక కోప దృష్టితో చూశాడు. కపిల మహర్షి కోపాగ్నికి 60,000 మంది సగరులు భస్మమై 60,000 బూడిద కుప్పలుగా పడి ఉన్నారు. ఇక యాగాశ్వం కోసం వెళ్లిన తన పుత్రులు ఎంతకీ రాకపోవడంతో యాగ పరిసమాప్తి కాక ఎంతో బాధపడుతున్న సగరుణ్ణి చూసి కొడుకు అయిన అసమంజసుడు ఘోర తపస్సు చేసినా సాధ్యపడలేదు. ఇక అసమంజసుడి కొడుకు అంశుమంతుడు, అతని కొడుకు దిలీపుడు, అతని కొడుకు భగీరథుడు. భగీరథుడు విషయాన్ని తెలుసుకుని యాగాశ్వాన్ని వెతుక్కుంటూ పాతాళ లోకానికి వెళ్లి కపిల మహర్షి ఆశ్రమంలో యాగాశ్వాన్ని గుర్తించి కపిల మహర్షికి నమస్కారం చేసి ఆయన అనుమతితో యాగాశ్వాన్ని తీసుకున్నాడు. అక్కడ పడి ఉన్న 60,000 మంది సగరు కుమారుల బూడిద కుప్పలు తన పితామహులే అని గ్రహించి వారికి ఉత్తమ గతులు కలగక పిశాచాలుగా తిరుగుతూ పీడించబడుతున్నారని బాధపడుతున్నారని తెలుసుకున్నాడు. ఇక భగీరథుడు మహర్షికి నమస్కారం చేసి, ఓ మునిశ్రేష్ఠ, నా పూర్వీకులకు ఉత్తమ గతులు కలగాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. దానికి కపిల మహర్షి ఇలా సమాధానం చెప్పాడు. ఓ భగీరథ, శ్రద్ధగా విను. ఆకాశంలో ఉండే గంగను భూమి మీదకు తెచ్చి ఈ బూడిద కుప్పలపై పారేలా చేస్తే వారికి ఉత్తమగతులు కలుగుతాయని తెలియచేశాడు. దీంతో భగీరథుడు కపిల మహర్షికి నమస్కారం చేసి యాగాశ్వంతో రాజ్యాన్ని చేరుకుని యాగం పూర్తి చేయించాడు. కాని తన పూర్వీకులకు ఉత్తమగతులు కలగలేదే అనే బాధ భగీరథుణ్ణి వీడలేదు. రాజ్య పరిపాలనా బాధ్యతను తన వంశీకులకు అప్పగించి ఆకాశంలో గంగను భూమికి తీసుకురావడానికి బ్రహ్మ గురించి 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు భగీరథుడు. అతని తపస్సుకు బ్రహ్మ మెచ్చి ప్రత్యక్షమై ఏమరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు భగీరథుడు బ్రహ్మదేవుణ్ణి పరిపరి విధాలుగా స్తుతించి, స్వామి, నా పూర్వీకులకు ఉత్తమ గతులు కలగక పిశాచాలుగా తిరుగుతున్నారు, ఎంతో బాధపడుతున్నారు. ఆకాశగంగను భూమిపైకి తెప్పించి పాతాళంలో ఉన్న నా పూర్వీకుల బూడిద కుప్పలపై పారేస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. కాబట్టి ఆకాశంలో ఉన్న గంగను భూమికి రప్పించు అంటాడు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అంటాడు.
అందుకు సంతోషించిన భగీరథుడు గంగాదేవిని ప్రార్థించగా ఆకాశంలో గంగాదేవి ప్రత్యక్షమై, భగీరథ, నాకు భూమి మీదకు రావడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ నేను ఆకాశం నుంచి కిందకు దూకేటప్పుడు కలిగే ఉధృతికి భూమి రెండుగా విడిపోతుందని తెలియజేసింది గంగాదేవి. కాబట్టి నా దూకుడును భరించగలిగే నాథుడు ఎవడు అని అడిగి చిరునవ్వు నవ్వి అదృశ్యమైంది. అయినా భగీరథుడు నిరుత్సాహపడలేదు. అంతటా భగీరథుడు మళ్లీ బ్రహ్మ గురించి 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా మళ్లీ బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటాడు. దానికి భగీరథుడు, స్వామి, ఆకాశంలో ఉన్న గంగ భూమి మీదకు దిగే సమయంలో ఆమె దూకుణ్ణి భరించగలిగే నాథుడు ఎవరు అని అడుగుతాడు. దానికి బ్రహ్మదేవుడు, భగీరథ, గంగమ్మ దూకుణ్ణి భరించగలిగే శక్తి ఈ 14 భువన భాండాలలో ఆ మహాశివుడికి తప్ప మరెవరికీ లేదని చెప్పి అదృశ్యం అయిపోతాడు. ఇక భగీరథుడు పట్టు విడవక దీక్షతో మళ్లీ 10,000 సంవత్సరాలు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, భగీరథ, ఇక గంగమ్మను నాపై దూకమని చెప్పు అంటాడు. దీనికి భగీరథుడు ఎంతో సంతోషిస్తాడు. మహాశివుడు హిమవత్ పర్వతం చివర నిల్చుని తన ముడివేసి ఉన్న జటాజూటాలను విరిచి పైకి చూస్తూ ఆకాశం నుంచి భూమిని బద్దలు చెయ్యాలని వస్తున్న గంగమ్మను చిరునవ్వుతో చూస్తాడు. దీంతో నడుంపై చేతులు ఉంచి నిల్చున్న శంకరుణ్ణి పరిహాస దృష్టితో చూసిన గంగా తరంగాలుగా సుడులు తిరుగుతూ తన ఉధృతిని పెంచుకుని పరమేశ్వరుణ్ణి పాతాళానికి తొక్కాలి అనే వేగంతో శివుడి పైకి ఉరికింది. అంతటా పరమేశ్వరుడు చాపిన తన వెంట్రుకలను చుట్టి గంగను తన జుట్టులో అవలీలగా బంధించాడు. అలా మహాశివుడి జుట్టులో కొన్ని వేల సంవత్సరాలు ఆకాశం నుంచి గంగాజలం పడుతున్నా కూడా చుక్క నీటిని కూడా కిందికి పడకుండా ఆ మహాశివయ్య బంధించాడు. ఇక భగీరథుడు మహాశివుణ్ణి కరుణించమని ప్రార్థించగా ఇక ఆ మహాశివుడు ఒక సన్నని పాయను తన జటాజూటం నుంచి విడిచిపెట్టాడు. దీంతో గంగా భూమి మీదకు చేరింది. సరిగ్గా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర సంక్రాంతి రోజే గంగామాత భూమి మీదకి దిగింది. ఇక గంగామాత భగీరథుడితో ఇలా పలుకుతుంది, భగీరథ, నీ వెంట నేను వచ్చేటప్పుడు నీవు వెనక్కి తిరిగి చూడకూడదు అని షరతును పెడుతుంది. అంతటా భగీరథుడు ముందుకు సాగుతూ ఉంటాడు. గంగ భగీరథుణ్ణి అనుసరిస్తూ అంతకంతకు తన వేగాన్ని పెంచుకుంటూ జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేస్తుంది. తన ఆశ్రమాన్ని ధ్వంసం చేసినందుకు గంగాదేవిని తన యోగాశక్తితో అవపోసన పడతాడు జహ్ను మహర్షి. ఇక తన వెనుక గంగాదేవి రావడం లేదని గమనించిన భగీరథుడు వెనక్కి చూడగా గంగాదేవిని జహ్ను మహర్షి ఆపడం చూసి జరిగింది తెలుసుకుని గంగను విడవమని ప్రార్థించగా మహర్షి గంగాదేవిని తన కుడి చెవి నుంచి విడిచిపెడతాడు. జహ్ను మహర్షి నుంచి ఉద్భవించింది కాబట్టి ఆమె జాహ్నవి అయింది. ఇక గంగా భగీరథుణ్ణి అనుసరించి పాతాళ లోకం చేరి పూర్వీకుల 60,000 బూడిద కుప్పలపై ప్రవహించి వారికి ఉత్తమ గతులను ప్రసాదించింది. ఈ కారణంగా ఆకాశంలో ఉన్న గంగా భూమి మీదకి మకర సంక్రాంతి రోజే వచ్చింది. కాబట్టి భగీరథుని పట్టుదల వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా అధిగమించి తాను అనుకున్నది సాధించాడు. అదే భగీరథ ప్రయత్నం. కాబట్టి ఎన్ని కష్టాలు ఉన్నా అనుకున్న పని సాధించాలంటే భగీరథ ప్రయత్నం చేసి తీరాలి. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజు ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, భోగ భాగ్యాలు కలుగుతాయి. ఈరోజు లక్ష్మీ నరసింహ పురాణంలోని ఈ పవిత్ర కథను విన్నా, చదివినా, చెప్పినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం సూత మహాముని భరద్వాజుడికి ఇలా చెప్పడం ప్రారంభించాడు. చంద్రవంశ రాజులలో శంతనుడు చాలా మంచివాడు. అతను దాన ధర్మాలు చేయడంలో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా బల పరాక్రమాల్లోనూ ప్రజలను చక్కగా పరిపాలించడంలోనూ అతనికి మంచి పేరు ఉంది. శంతనుడి మంచితనాన్ని గ్రహించిన ఇంద్రుడు అతనికి ఒక మంచి రథాన్ని బహుమతిగా ఇచ్చాడు.
దానికి శంతనుడు ఎంతో సంతోషించి ఒక మంచి రోజు చూసుకుని ఆ రథాన్ని నడపాలని నిర్ణయించుకుని దాన్ని భద్రంగా రథశాలలో పెట్టాడు. శంతనుడు సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క భక్తుడు. ఆయన మహిమ విని శ్రద్ధాభక్తులతో నిత్యం స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఒకనాటి ఉదయం ముహూర్తం బాగుందని తెలుసుకుని ఇంద్రుడు ఇచ్చిన దివ్య రథాన్ని ఎక్కాలని కుతూహలంతో త్వరగా స్వామివారికి పూజ చేసి బయటకు వచ్చాడు శంతనుడు. వెంటనే రథసాధకు వెళ్లి రథాన్ని బయటకు తీయించాడు. ఆ రథం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి రథం ఎక్కాడు. కాని ఆ రథం అస్సలు కదల్లేదు. ఎందుకు కదల్లేదు అని దిగాలుగా కిందకు దిగాడు శంతనుడు. రథాన్ని తయారు చేసి వారిని పిలిపించి ఇందులో ఏమైనా లోపముందా చూడండి అన్నాడు. వారు ఆ రథాన్ని మొత్తం పరిశీలించి ఏ లోపమూ లేదు ప్రభు అని సమాధానం చెప్పారు. దానికి శంతనుడు అయితే మీరు నడపండి అని చెప్పారు. వారు రథాన్ని నడిపినా అది అంగుళం కూడా కదల్లేదు. దానికి కారణం మాత్రం వారికి అర్థం కాక చేతులు ఎత్తేశారు. దాంతో శంతనుడి ఆనందం నీరు కారిపోయింది. విలవిల్లాడుతూ అంతఃపురానికి చేరుకున్నాడు. అక్కడ దిగాలుగా కూర్చుని ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండగా ఇంతలో నారదుల వారు విచ్చేశారు. నారదుడికి శంతనుడు జరిగిందంతా చెప్పాడు. సవినయంగా నారదుడికి ఆతిథ్యమిచ్చి దివ్యరథం గురించి తెలియచేశాడు. అప్పుడు నారదుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని ఇలా పలికాడు. రాజా, దానికి కారణం మరేమీ లేదు. రథ నిర్మాణంలో ఎటువంటి లోపమూ లేదు. నువ్వు స్వామివారికి నిన్న చేసిన పూజా పుష్పాలను బయట వేశావు. నువ్వు బయటకు వెళ్లేటప్పుడు వాటిని దాటి వెళ్ళావు. నిర్మాల్యాన్ని అంటే పూజించిన పుష్పాలను ఎవరి కళ్ళకు తగలని విధంగా ఒక మూలాన వెయ్యాలి. వాటిని దాటడం వల్ల వచ్చిన దోషం నీ రథం యొక్క గమనాన్ని ఆపింది. నీకే కాదు, నీకు రథమిచ్చిన ఇంద్రుడి కొడుకు కూడా ఇలాంటి ఆటంకమే కలిగింది. దాని గురించి చెప్తాను విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు నారదుడు. అంతర్వేది అనే పట్టణంలో రవి అనే ఒక మాలకారుడు ఉండేవాడు. పువ్వుల దండలను రమ్యంగా అల్లి మొదట అల్లిన 3 దండలు ముచ్చటగా లక్ష్మీ నరసింహస్వామికి సమర్పించేవాడు. అతని భార్య కూడా పువ్వులు అల్లడంలో నిపుణురాలు. ఇద్దరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో పూలమాళ్లు కట్టేవారు. స్వామివారికి సమర్పించగా మిగిలినవి పురోహితుడికి, దేవ పూజలు చేసేవారికి, మరికొన్నిటి బయట అమ్మగా వచ్చిన ధనాన్ని కుటుంబ పోషణకు వాడుకునేవాడు. మరి రోజు పువ్వుల దండలు అంటే చాలా పువ్వులు అవసరమవుతాయని తన సొంత నేలలో అన్ని రకాల పువ్వుల చెట్లు వేసి చుట్టూ ఎత్తుగా కంచె వేశాడు. దానికి ఇంట్లో నుంచి వెళ్లడానికి ఒక ద్వారాన్ని మాత్రమే ఉంచి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నాడు. ఈ విధంగా తన సొంత నేలలో మల్లె, జాజి, పొన్న, చామంతి, సంపెంగ, సన్నజాజి ఇలా రకరకాల పువ్వులను తన తోటలో వేశాడు. ఆ పువ్వుల్లో కొన్ని పువ్వులు సూర్యోదయ సమయంలో పూస్తే మరికొన్ని పువ్వులు సూర్యుడు అస్తమించాక వికసించేవి. ఆ పూల మొక్కలకి ఎప్పటికప్పుడు నీరు పెడుతూ చెట్లు బాగా పూలు పూసేలా శ్రద్ధ తీసుకునేవాడు రవి. ఇలా ఉండగా ఒకరోజు వేకువజామునే లేచి స్నానాదులు ముగించుకుని పూల బుట్టలు తీసుకుని తోటలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి చూసి రవి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తోటలో ఒక్క పువ్వు కూడా లేదు. నిన్న రాత్రి అన్ని మొగ్గలు ఉన్నా ఉదయానికి ఒక్క పువ్వు కూడా లేకపోవడం చూసి జరిగింది భార్యకు చెప్పాడు. తోటలోకి వెళ్లడానికి ఒక ద్వారం మాత్రమే ఉంది. ఆ ద్వారం గుండా తనకి తెలియకుండా రావడం అసాధ్యం. మరి ఈ పువ్వులన్నిటినీ ఎవరు కోసారు అని భార్యతో సంభాషించి బాగా తెల్లవారాక అక్కడా ఇక్కడా ఉన్న గుప్పెడు పువ్వులు తెచ్చి ఇంట్లో ఉన్న నరసింహస్వామివారి విగ్రహాన్ని పూజించి ఆ పుష్పాలు ఎవరి కోసారో మీరే సెలవివ్వాలి స్వామి అని నమస్కారం చేసి నిద్రపోయాడు. అతనికి గాఢంగా నిద్ర పట్టింది. కల వచ్చింది. కలలో స్వామి కనిపించి, విచారించకు రవి, ఈరోజు నన్ను పూజించిన పువ్వులను తీసుకుని తోటకు అవతల వైపు వేసిరా. పువ్వుల కోసం వచ్చిన ఆ ఇంద్రుడి కొడుకు యొక్క దొంగతనం బయట పడుతుందని చెప్పారు. రవి లేచి దైవానికి నమస్కారం చేసి జరిగింది భార్యకు చెప్పాడు.
వెంటనే తాను పూజాగృహంలోకి వెళ్ళి నిర్మాల్యము అంటే పూజించిన పుష్పాలను తోట గోడ పక్కన చల్లి వచ్చాడు. అంతలో దివ్య గంటలతో చప్పులతో రథం వచ్చి ఆగింది. అందులో నుంచి ఇంద్రుడి కొడుకు దిగి తోటలోకి వెళ్ళి పువ్వులు కోసుకుని రథం దగ్గరకు చేరుకున్నాడు. రథం ఎక్కబోగా రథాన్ని ఎక్కలేకపోయాడు. ఏమిటి ఈ వింత అని రథసారథిని అడిగాడు ఇంద్రుడి కొడుకు. గోడ పక్కన స్వామిని పూజించిన పువ్వులు కిందపడి ఉండడాన్ని రథసారథి చూశాడు. ఇంద్రుడి కొడుకుతో ఇలా పలికాడు. అక్కడ స్వామిని పూజించిన పువ్వులు గోడ పక్కన ఉన్నాయి. వాటిని గ్రహించక నువ్వు వాటిని దాటి వచ్చావు. నిర్మాల్యాన్ని దాటినందువల్లే ఇది జరిగింది. ఆ దోషం తొలగిపోవాలి అంటే నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి చేరుకోవాలి. అక్కడ మునులు యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞాన్ని చూడడానికి వేలల్లో జనం వస్తారు. ఆ జనం భోజనాలు చేసి విడిచిన ఎంగిలాకులు తీసి అవతల పారేస్తూ ఆ ప్రదేశాన్ని నేలతో శుద్ధి చేస్తూ ఉండు. ఇలా 14 సంవత్సరాలు చేస్తే నిర్మాల్యాన్ని దాటినందువల్ల కలిగిన పాపం పోతుంది అని చెప్పి రథసారథి అప్సరసలను రథంపై ఎక్కించుకుని స్వర్గానికి చేరుకున్నాడు. అంతటా ఇంద్రుడి కొడుకు కురుక్షేత్రానికి వెళ్లి సామాన్య మానవుడిలా 14 సంవత్సరాలు ఎంగిలాకులు తీసి పారవేస్తూ భోజనశాలను శుద్ధి చేస్తూ కాలక్షేపం చేశాడు. తరువాత పాప విముక్తుడై తిరిగి మళ్లీ అమరావతి స్వర్గానికి చేరుకున్నాడు. కాబట్టి ఏ దేవతలకు పూజించిన పువ్వులనైనా మనం దాటకూడదు. వాటిని ఎవరూ నడవని ప్రదేశంలో వెయ్యాలి. కాబట్టి నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్తర్లు తీసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తూ ఉండు. ఇలా 14 సంవత్సరాలు చేస్తే నిర్మాల్యాన్ని దాటిన దోషం తొలగిపోతుంది. ఆ పాపం పోయిన తర్వాత ఆ దివ్య రథాన్ని ఎక్కి నీ రాజ్యాన్ని పరిపాలించుకో అంటాడు నారదుడు. నారదుడి సలహాపై నారదుడు చెప్పినట్లుగా చేసి తన పాపాలు పోగొట్టుకుని దివ్య రథాన్ని ఎక్కి హాయిగా రాజ్యాన్ని పరిపాలించాడు. కాబట్టి నిర్మాల్య దోషం ఇలా ఉంటుంది అని సూత మహాముని భరద్వాజుడికి వివరిస్తాడు. ఈ సంవత్సరం అంటే 2024వ సంవత్సరం మకర సంక్రాంతి సోమవారం రోజు వచ్చింది. సోమవారము అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజు ఆ మహాశివుడికి సంబంధించిన ఈ కథలను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి శివుడి వద్దకు వెళ్తూ వెళ్తూ తన దృష్టిని భూలోకంపై సారించింది. తాను అలా భూమిపైకి చూసేసరికి కొంతమంది వివాహిత స్త్రీలు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు. అవి ఏంటి అంటే, స్త్రీలు ఏ రోజు గాజులను ధరిస్తే భర్త ఆయుష్ తగ్గిపోతుంది, స్త్రీకి తెలియకుండా ఏ అంగాన్ని తాకితే వారికి అదృష్టం వరిస్తుంది, ఇలా వారు చర్చించుకుంటూ ఉన్నారు. ఇక పార్వతీదేవి వారి మాటలు విని పరమేశ్వరుని చేరుకుని ఇలా పలుకుతుంది. ప్రభు, నేను భూలోకంలో అలా చూసేసరికి కొందరు స్త్రీలు ఇలా చర్చించుకుంటున్నారు. వారి చర్చ విని నా మనసు కలత చెందింది. కాబట్టి దయచేసి నా మనసులో ఉన్న ఈ 2 ప్రశ్నలకు కూడా మీరే సమాధానం చెప్పండి, నన్ను సంతృప్తి పరచండి అని కోరుకుంది. అలా పలకగానే పరమేశ్వరుడు పార్వతీదేవిని ఆ ప్రశ్నలు చెప్పమని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా చెబుతుంది. నా మొదటి ప్రశ్న ఏంటి అంటే, స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకడం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి తన రాతను మార్చుకోవచ్చు. అలాగే రెండవ ప్రశ్న ఏంటి అంటే, ఏ రోజున స్త్రీలు గాజులు ధరిస్తే భర్త ఆయుష్ తగ్గుతుంది అని అడగ్గా పరమేశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పార్వతి, చూడు, నీవు అడిగిన 2 ప్రశ్నలకి కూడా నేను ఒక చిన్న కథ ద్వారా సమాధానం తెలియచేస్తాను. కాబట్టి శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒక నగరంలో ఒక ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. తన దగ్గర ఇల్లు, వాహనాలు, ధనం, ధాన్యం దేనికి కూడా ఎటువంటి కొదవాలేదు. ఆ ధనవంతుడికి 3 కొడుకులు ఉన్నారు. కొడుకులు 3కి వివాహం జరిగింది. కోడళ్లు 3 కూడా అత్త మామలను తమ కన్న తల్లిదండ్రుల్లాగా చూసుకునేవారు. భర్తలను ఎంతో ప్రేమతో అన్యోన్యంగా చూసుకునేవారు. వారికి సేవలు చేస్తూ ఉండేవారు. అందువల్ల ఆ ఇల్లంతా కూడా చాలా సంతోషకరమైన వాతావరణంలో ఉండేది.
కానీ ఆ ధనవంతుడు పెద్ద కుమారుడు మాత్రం దుష్ట స్వభావం కలిగినవాడు. అతను ఎప్పుడూ కూడా తల్లిదండ్రులతో గొడవ పడుతూనే ఉండేవాడు. అందువల్ల ఆ ధనవంతుడు తన ఆస్తిని తన పెద్ద కొడుక్కి మాత్రం ఇవ్వలేదు. మిగిలిన ఇద్దరికి, ముగ్గురు కోడళ్లకు తన ఆస్తిని సమానంగా పంచిపెట్టాడు. కానీ ఆ ధనవంతుడు మాత్రం ఎప్పుడూ కూడా తనకు కూతురు లేదు అని బాధపడుతూ ఉండేవాడు. ఆ ధనవంతుడు ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా, నాకు కూతురు ఉంటే బాగుండు, నాకు అన్నీ ఇచ్చావు, కానీ కూతుర్ని మాత్రం ప్రసాదించలేదు అని దేవుడికి మొరపెట్టుకునేవాడు. నాకే గనుక ఒక కూతురు ఉంటే నా మనసులో ఉన్నదంతా నా కూతురుతో చెప్పుకునేవాడిని, ఆమెను ప్రేమగా చూసుకునేవాడిని అని ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గర చెప్పుకుని బాధపడేవాడు. ఒకసారి అతడు రాధాదేవి గుడి దర్శనానికి వెళ్ళాడు. ఆ ఇంటికి సమీపంలో ఉన్న రాధాదేవి గుడి దర్శనానికి ప్రతిరోజు కూడా వెళ్తూ ఉండేవాడు ధనవంతుడు. ఒకసారి అలా వెళ్ళినప్పుడు ఒక సాధువు అక్కడికి వచ్చాడు. అప్పుడు ఆ సాధువు ధనవంతుడిని చూసి ఇలా పలుకుతాడు, చూడు నాయనా, నీ ముఖంలో ఎందుకు విచారం కనిపిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు ధనవంతుడు ఇలా సమాధానం చెప్తాడు, స్వామి, నాకు జీవితంలో దేనికి ఎటువంటి లోటు లేదు, కానీ నాకు కూతురు లేదు, అందుకే నా విచారం అని చెప్పగా సాధువు ఇలా పలికాడు, నీవు జీవితంలో ఏదైతే లేదు అనుకుంటున్నావో ఆ స్థానంలో నీవు భగవంతుణ్ణి ఊహించుకో. ఆ స్థానంలో భగవంతుణ్ణి ఉంచి చూడు. అప్పుడు నీ జీవితం ఎంత సుఖమయం అవుతుందో, నీ మనసు ఎంత తేలిక అవుతుందో నీవే చూడు అని చెప్పాడు. అప్పుడు ఆ ధనవంతుడు ఇలా పలుకుతాడు, స్వామి, మరి దానికోసం నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు ఇలా పలుకుతాడు, నీవు నీ కూతురు స్థానంలో ఆ రాధాదేవిని అంగీకరించు అని పలకగా ధనవంతుడికి సాధువు చెప్పిన మాటలు నచ్చుతాయి. అప్పుడు ఆ ధనవంతుడు ఆ రోజు నుంచి రాధాదేవిని తన కూతురిగా చేసుకున్నాడు. రాధాదేవి యొక్క చిత్రపటాన్ని తన గదిలోనే పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఆ ధనవంతుడి జీవితం పూర్తిగా మారిపోయింది. నిద్ర లేచినప్పటి నుంచి కూడా అతను రాధను తన కుమార్తెగా భావించి ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. అంతేకాదు, ఆ ధనవంతుడు తన కుమార్తెగా భావించి ప్రతి విషయాన్ని కూడా రాధాదేవికి చెప్పుకునేవాడు. అతను ప్రతిరోజు దుకాణానికి వెళ్లే ముందు రాధకు ప్రసాదాన్ని అందించి సాయంత్రం తిరిగి రాగానే రాధకు పాదాభివందనాలు చేసి ఆమెతో మాట్లాడి ప్రసాదాన్ని అందించిన తర్వాతే తాను భోంచేసి నిద్రపోయేవాడు. ఇలా అతను ఉన్నప్పటి నుంచి ఆ ధనవంతుడు ఎంతో ఉల్లాసంగా ఆనందంగా ఉంటూ ఉండేవాడు. ఎవరైనా అతన్ని నీకెంతమంది పిల్లలు అని అడిగితే నాకు 3 కొడుకులు, 3 కోడళ్ళు, 1 కూతురు అని చెప్పుకునేవాడు. ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటికి గాజులు వేయడానికి గాజులు వేసే ఆమె వచ్చింది. కాని ఆ రోజు మంచి రోజు కాదు. అది అశుభం అని భావించిన రాధాదేవి తన మాయతో గాజులను నల్లగా మార్చేసింది. నల్లగా మార్చేసరికి ఆ గాజులు ధనవంతుడి యొక్క కోడళ్లకు నచ్చలేదు. దానివల్ల వారు గాజులు వేయించుకోలేదు. దాంతో గాజులు వేసే ఆమె తిరిగి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత అదే గాజులు అందంగా కనిపించాయి. అలా గాజులు వేసే ఆమె 2 రోజుల తర్వాత గాజులను మళ్లీ తీసుకువచ్చింది. దీంతో 3 కోడళ్ళు కూడా గాజులు వేయించుకున్నారు. తరువాత రాధాదేవి కూడా ఆమెతో గాజులు వేయించుకుంది. గాజులు వేసే ఆవిడ రాధ రూపాన్ని చూడగానే మనసులో ఇలా అనుకుంది, ఈమె ఎవరు, ఎంత అందంగా ఉందో, ఎవరైనా ఇతని ఇంటికి అతిథులై వచ్చారేమో అని మనసులో అనుకుంది. ఎందుకంటే తాను ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ధనవంతుడి 3 కోడళ్ళు మాత్రమే కనిపించేవారు. వారు మాత్రమే గాజులు వేయించుకునేవారు. అయితే ఈరోజు 4వ వ్యక్తిని చూసింది. అతిథి అయి ఉండవచ్చు అనుకుంది. గాజులు వేసే అమ్మాయి గాజులన్నీ వేసిన తర్వాత యథావిధిగా డబ్బులు తీసుకోవడానికి ధనవంతుడి యొక్క దుకాణానికి చేరుకుంది. అప్పుడు ధనవంతుడు గాజులు వేసే ఆమెను చూడగానే ఎప్పటిలాగే 3 కోడళ్లకు గాజులు వేసినందుకు డబ్బులు ఇచ్చేశాడు. మీరు 3కి వేసినందుకు మాత్రమే డబ్బులు ఇచ్చారు, కానీ నేను 4కి గాజులు వేశాను అని చెప్పింది ఆమె. దానికి ధనవంతుడు ఇలా పలికాడు,
నా ఇంట్లో 3 కోడళ్ళు మాత్రమే ఉన్నారు. 4వ వ్యక్తి ఎవరూ లేరు. నీవు ఎవరికి గాజులు వేశావు అని పలుకుతాడు. దానికి ఆమె, నేను 4గురికి గాజులు వేశాను అని చెప్పింది. ఆ మాటలు విన్న ధనవంతుడు ఇలా పలుకుతాడు, సరే, నీవు 3గురికి గాజులు వేసినందుకు డబ్బులు తీసుకుని వెళ్ళు. నేను ఇంటికి వెళ్ళి ఆ 4వ వ్యక్తి ఎవరో కనుక్కుని తరువాత నేను నీకు ఆ గాజులకు డబ్బులు ఇస్తాను అని చెప్పగా ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. సాయంత్రం ధనవంతుడు ఇక దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్ళి గాజులు వేసే ఆమె గురించి అడిగాడు. అప్పుడు కోడళ్ళు, మేము 3 మాత్రమే గాజులు వేయించుకున్నాము అని సమాధానం చెప్పారు. ధనవంతుడికి ఏమీ అర్థం కాక చాలాసేపు ఆలోచించాడు. 4వ వారు ఎవరూ కనిపించలేదు. కానీ అక్కడ గాజులు వేసే ఆమె ఈ విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు కదా. 4గురికి గాజులు వేశానని చాలా ఖచ్చితంగా చెప్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ చాలాసేపు ఆలోచించి కొంతసేపు తర్వాత ధనవంతుడు ఈ విషయం మర్చిపోయి తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. ప్రతిరోజులాగే రాధకు ప్రసాదాన్ని పెట్టి తర్వాత తాను భోంచేసి నిద్రపోయాడు. ఇలా ధనవంతుడు నిద్రలోకి జారుకోగానే రాధాదేవి అతని కల్లో కనిపించింది. రాధను చూడగానే ధనవంతుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు రాధవైపు చూసి, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు రాధాదేవి ఇలా చెప్తుంది, నాన్నగారు, ఈరోజు నేను చాలా బాధగా ఉన్నాను. ఇది మా నాన్నగారి ఇల్లు అని తెలిసి నేను గాజులు వేయించుకున్నాను. కానీ నాన్నా, నీవు నా గాజులకు వెలకట్టలేదు. నీవు నన్ను నీ కూతురుగా చేసుకున్నావు, కానీ నన్ను నీవు గుర్తుపట్టలేదు. నీవు నన్ను మర్చిపోయావు, అందుకే నేను బాధగా ఉన్నాను అని చెప్తుంది. అది విన్న వెంటనే ధనవంతుడు ఆ కల్లోనే ఏడ్చేశాడు. అమ్మా, దయచేసి నన్ను క్షమించు, నేను పెద్ద తప్పు చేశాను అని నిద్ర నుంచి మేల్కొన్నాడు. అతని కళ్ళ నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. వెంటనే పెట్టెల నుంచి డబ్బులు తీశాడు. గాజులు వేసే ఆమె ఇంటికి వెళ్లి వాళ్ళ తలుపులు తట్టాడు. గాజులు వేసే ఆమె తలుపులు తీసి ధనవంతుణ్ణి ఇంట్లోకి రమ్మని పిలిచింది. ఇంట్లోకి వెళ్లగానే ధనవంతుడు జరిగిందంతా ఆ గాజులు వేసే ఆమెకు చెప్పాడు. నీ అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. రాధాదేవిని నా కూతురిగా చేసుకున్నాను, కానీ నేను నా కళ్ళతో ఆమెను ఎప్పుడూ చూడలేదు. కాని ఈరోజు నీవు రాధాదేవి చేతులకు గాజులు వేశావు. నీవు ఎంత అదృష్టవంతురాలివి. నా కుమార్తె ధరించిన గాజులకు మూల్యాన్ని చెల్లించడానికే ఇక్కడికి వచ్చాను. స్వయంగా గాజులు వేసే అదృష్టం నీకు కలిగింది అని పలకగానే గాజులు వేసే ఆమె, నేను రాధాదేవికి వేసిన గాజుల కోసం డబ్బులు ఎలా తీసుకుంటాను? ఇలాంటి అదృష్టం ఎవరికీ లభించదు. నాకు లభించింది కాబట్టి నా చేతులతో గాజులు వేశాను కాబట్టి నేను డబ్బు తీసుకోను అని చెప్పింది. అప్పుడు ఆ ధనవంతుడు ఒప్పుకోకుండా ఆ డబ్బుల సంచిని ఆమె ఇంట్లోనే వదిలేసి ఇంటికి చేరుకున్నాడు. అక్కడి నుంచి రాగానే రాధాదేవి గుడికి చేరుకున్నాడు. అన్నిటినీ వదిలేసి సన్యాసం తీసుకుని రాధాదేవి గుడిలోనే రాధకు సేవలు చేస్తూ తన జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. ఇక భార్యను వదిలేసి ధనవంతుడు గుడిలోనే కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఇక రాధాదేవి ఒకసారి ఆ ధనవంతుడి యొక్క పెద్ద కొడుకు కల్లో కనిపించి ఈ విధంగా చెప్పింది, నీవు నీ తల్లికి ఎప్పుడూ కూడా ఎటువంటి సేవ చేయలేదు. అందువల్లే నీ పరిస్థితి ఈ విధంగా మారింది. ఈ రోజు నుంచి నీ తల్లి పాదాలు తాకడం ప్రారంభించు. రాత్రికి రాత్రే నీ విధిరాత ఎలా మారుతుందో నీవే చూడు అని పలికింది రాధాదేవి. రాధాదేవి మాటలు విన్న పెద్ద కొడుకు ప్రతిరోజు కూడా తన తల్లి పాదాలను తాకేవాడు. అలాగే తల్లికి సేవలు చేసేవాడు. మెల్లిమెల్లిగా అతని దురదృష్టం మొత్తం తొలగిపోయి ధనవంతుడు అయ్యాడు. ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి కథను చెప్పి, పార్వతి, నీవు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం అర్థం చేసుకో. నీ మొదటి ప్రశ్న ఏంటి అంటే, స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వల్ల రాత్రికి రాత్రి వారి జీవితం మారిపోతుందో అని అడిగావు. దానికి సమాధానం చెప్తున్నాను చూడు. దురదృష్టవంతుడైన ధనవంతుడి యొక్క పెద్ద కొడుకు సైతం రాధాదేవి చెప్పిన మాట ప్రకారం తన తల్లి పాదాలను సేవ చేస్తూ తన తల్లి పాదాలను తాకుతూ ఉండేవాడు. తల్లి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు.
ఇలా చేయడం వల్ల వాడి భాగ్యం మారిపోయింది. దురదృష్టవంతుడి నుంచి అదృష్టవంతుడు అయ్యాడు. వాడి దోషాలన్నీ తొలగిపోయాయి. ఇదే నీవు అడిగిన మొదటి ప్రశ్న యొక్క సమాధానం. అంటే ఎప్పుడూ కూడా తల్లి పాదాలను తాకి తల్లికి సేవ చేస్తూ ఉండాలని. ఇక రెండవ ప్రశ్న, దానికి సమాధానం ఏంటి అంటే స్త్రీ ఏ రోజున గాజులు వేసుకుంటే తన భర్త ఆయుష్ తగ్గుతుంది అని. దీనికి సమాధానం ఏంటి అంటే గాజులు వేసే ఆమె ధనవంతుడి యొక్క 3 కోడళ్లకు గాజులు వేయడానికి వచ్చినప్పుడు ఆమె మంగళవారం రోజు వచ్చింది. అందువల్లే రాధాదేవి తన మాయాజాలంతో గాజులను నల్లగా మార్చేసింది. అందువల్లే ఆ ధనవంతుడి కోడళ్ళు ఆ గాజులను ఇష్టపడలేదు. ఇక 2 రోజుల తర్వాత మళ్లీ గాజులు వేసే ఆమె వచ్చినప్పుడు అంటే శుక్రవారం రోజు ఆ గాజులు మరింత అందంగా మారిపోయాయి. ఆ ధనవంతుడి యొక్క 3 కోడళ్ళు అలాగే రాధాదేవి నలుగురు కలిపి కూడా గాజులు వేయించుకున్నారు. వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులు ధరించే ముందు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అది ఏంటి అంటే వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా ధరించాలి. రెండవది, గాజులను ఎప్పుడూ కూడా ఉదయం లేదా సాయంత్ర సమయంలోనే ధరించాలి. మూడో విషయం ఏంటి అంటే గాజులను ఎప్పుడూ కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే ధరించాలి. ఈ రోజు ధరిస్తే భర్త ఆయుష్ పెరుగుతుంది. ఇక నాలుగో విషయం ఏంటి అంటే మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు, అలాగే ధరించకూడదు. దీనివల్ల భర్త ఆయుష్ తగ్గిపోతుంది. అందువల్ల ఎప్పుడూ కూడా గాజులను ధరించినా సరే ఈ విషయంపై ధ్యాస పెట్టాలి. ఈ 4 విషయాలు ఎవరైతే గుర్తించుకుని అమలు పరుస్తారో వారు ఎప్పుడూ కూడా సుమంగళిగానే జీవిస్తారు, సుమంగళిగానే మరణిస్తారు అని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. పూర్వం భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండగా ధర్మరాజు అతని చెంత చేరి అనేక ప్రశ్నలు అడిగి తన ధర్మ సందేహాలను తీర్చుకునేవాడు. ఈ విధంగా ఒకసారి ధర్మరాజుకి ఒక సందేహం వచ్చింది. ఉన్నత పదవుల్లో ఎలాంటి వారిని నియమించాలి అన్న అనుమానం వచ్చింది. దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ ఆయన భీష్ముణ్ణి కోరాడు. అప్పుడు భీష్ముడు ఒక కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు. పూర్వం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఒక కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని దాన్ని తన చెంత ఉండనిచ్చేవాడు. వీరి అనుబంధం ఇలా కొనసాగుతూ ఉండగా ఒకరోజు ఆ కుక్క ఒక పులి కంటపడింది. అంతే ఆ పులి తన పంజా విసురుతూ కుక్కని బలిగొనబోయింది. వెంటనే ఆ కుక్క పరుగున పోయి మునీశ్వరుడి వెనుక నక్కింది. తన్ని నమ్ముకున్న కుక్క ఆ పులి కంటే బలహీనంగా ఉండడం వల్లే కదా దానికి ఆపద కలిగింది అనుకున్నాడు మునీశ్వరుడు. దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు. ఆ ఘటన చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది. కానీ పులిగా మారిన కుక్క జీవితం అక్కడ్నుంచి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే మరొకసారి దాని మీదకి ఒక ఏనుగు దూసుకొచ్చింది. యథాప్రకారం పులి రూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చేశాడు ఆ మునివర్యుడు. ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ముని. అలా బెబ్బుల్లా మారిన కుక్క ఒకరోజు బోర విరుచుకుని అడవిలో తిరగసాగింది. ఇక తన మీద దాడి చేసేంతటి శక్తి మరో జంతువుకి లేదన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది. కానీ అలా తిరుగుతూ ఉండగా దాని మనసులో ఒక ఆలోచన మొదలైనది. మునివర్యులు నా మీద జాలి చూపారు కాబట్టి నన్ను అన్నిటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ రేపు మరో జంతువు ఏదన్నా మునీంద్రుణ్ణి శరణు వేడితే నా పరిస్థితి ఏమిటి? అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తల వంచాల్సిందే కదా అనుకుంది అది. అసలు ఆ మునీశ్వరుణ్ణి చంపి పారేస్తే అతను మరో జంతువు మీద జాలి చూపే అవకాశం ఉండదు అని పన్నాగం పన్నింది. కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు యోచనలు చేస్తూ ఏమీ ఎరగనట్టు ముని ముందరకు వచ్చి కూర్చుంది. కానీ కుక్కను బెబ్బులుగా మార్చినవాడు దాని మనసులో ఏముందో గ్రహించలేడా?
మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దురాలోచనను పసిగట్టాడు, వెంటనే తిరిగి దానిని కుక్కగా మార్చేశాడు. అది పూర్వంలాగే కుక్క బతుకును గడపసాగింది. కాబట్టి ధర్మనందన, దుర్మార్గులకు ఉన్నత పదవులను ఇస్తే వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది. అందుకే యోగ్యతని అనుసరించి పదవులను అందించాలి. అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్నైనా సాధించగలడు అంటూ ముగించాడు భీష్మ పితామహుడు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.